అంత మెజార్టీ మళ్ళీ ఎలా గెలిచారు? 26,000. అదే అంత మెజార్టీతో ఎలా గెలిచారు? 141 రోజుల మహాపాదయాత్ర, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నాకున్నటువంటి వ్యక్తిగతమైన సంబంధాలు, ఎన్నికల రాజకీయాల్లో ఒక 30 ఏళ్లుగా జేకే రెడ్డి గారు 89లో పోటీ చేసినప్పటి నుంచి 89లో జేకే రెడ్డి గారి కోసం దగ్గర నుంచి ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక అభ్యర్థికి అనుకూలంగానో వ్యతిరేకంగానో చేస్తూ వచ్చాం. ఎన్నికల రాజకీయాల్లో నాకున్నటువంటి సుదీర్ఘ అనుభవాలు, ఎన్నికల మేనేజ్మెంట్ కూడా మంచి పట్టు ఉంది మీకు అంటుంటారు. దాంట్లో ఏం అనుమానం లేదు నాగరాజు గారు. నాకు అంటే మంచి టీం, మంచి స్నేహితులు ఉన్నారు, మంచి కార్యకర్తలు. వేప కూడా తీయనుడు అంటుంటారు కదా, అలా కూడా రాజకీయాల్లో చేయంగా మీరు ఎన్నికల మేనేజ్మెంట్ మీద కూడా మంచి హై స్కూల్ నుంచే విఆర్ హై స్కూల్లో కానీ విఆర్ కాలేజీలో కానీ రాజకీయాల్లో కానీ నాకు చాలా ఇంట్రెస్ట్, ఎన్నికల రాజకీయాలు ఇంట్రెస్ట్. అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రత్యర్థికి అందనంత ఎత్తులో ఉండాల, ప్రత్యర్థికి అందనంత ఎత్తులో ఉండాల. మనం పన్నే వ్యూహాలు ప్రత్యర్థికి ఊహల్లో కూడా ఉండకూడదు. మనం పన్నిన వ్యూహం ప్రత్యర్థికి తెలిసేలోగా కొత్త వ్యూహానికి మనం వెళ్ళిపోవాలి. అన్నీ తెలుసుకునేటప్పటికి ప్రత్యర్థి పోలింగ్ అయిపోయి ఉండాలి. అదే ఎన్నికల మేనేజ్మెంట్. నాకు మంచి కార్యకర్తల బలం. నేను వెళ్ళి ఈ పని చేసిరా అని అంటే ఎందుకు ఏంది నడకుండా ఆ పని చేసి వచ్చే కార్యకర్తల బలం. నేను ఎన్నికల ముందు కూడిన కార్యకర్తలు ఉన్నారా? అంత నిబద్ధత కూడిన కార్యకర్తలు ఉన్నారా? 30 ఏళ్లుగా 20 ఏళ్లుగా 10 ఏళ్లుగా నాతో వ్యక్తి స్నేహం చేస్తే నన్ను వదులుకోరు. ఏ వ్యక్తి స్నేహం చేసినా నన్ను వదులుకోరు. 141 రోజులు నేను సాగించిన పాదయాత్ర కాకుండా ఎన్నికల 6 నెలల ముందు ఆత్మీయతా సమావేశాలని 30 నుంచి 100 మంది, అంతకంటే ఎక్కువ మంది కూడా వచ్చేవాళ్ళు కాదు, 30 మంది తగ్గేవాళ్ళు కాదు, దాదాపు 500 సమావేశాలు పెట్టా రూరల్ నియోజకవర్గంలో. నేను ప్రతి దగ్గరికి వెళ్ళి నేను అడిగింది ఒకే మాట. 30 ఏళ్లుగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో జెండా పట్టుకుని పనిచేస్తూ వస్తూ ఉన్నా. నా తండ్రి ఎమ్మెల్యే కాదు, నా తాత మంత్రి కాదు, 100 కోట్ల 1000 కోట్ల ఆస్తులుండే కుటుంబం కాదు, కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే సామాన్య మధ్యతరగతి కుటుంబం, కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే సామాన్య కుటుంబం అయినా నాది రాజకీయ కుటుంబం కాకున్నా 100 కోట్ల ఆస్తులు లేకున్నా 30 ఏళ్లుగా ఈ జిల్లా రాజకీయాల్లో జెండా పట్టుకుని పనిచేశా. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు చేశా. సారా వ్యతిరేక ఉద్యమం దగ్గర నుంచి, ఆల్మట్టి వ్యతిరేక ఉద్యమం దగ్గర నుంచి, సమగ్ర సమస్యల దగ్గర నుంచి, ఉద్యోగస్తుల దగ్గర నుంచి, స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలా అనే దాని దగ్గర నుంచి 1 కాదు 2 కాదు 3 కాదు రైతుల గిట్టుబాటు దగ్గర నుంచి అనేక పోరాటాలు చేశా. 30 ఏళ్ల సుదీర్ఘ కష్టం తర్వాత ఒక అవకాశం నాకు వచ్చింది. ఈ 30 ఏళ్ల పాటు ఈ జిల్లాలో ఉండే ఈ రాజకీయ కుటుంబాలు, ఈ 30 ఏళ్ల పాటు ఈ జిల్లాలో ఉండే ఈ కోటీశ్వర్లైన రాజకీయ కుటుంబాలు అడుగడుగునా కూడా నా గొంతు కోసాయి. అనేక సార్లు నా గొంతు కోస్తే వీళ్ళు చేసిన కుట్రలకి బలైపోయి 30 ఏళ్ల పాటు వీళ్ళ కుట్రలకు బలవుతూ ఏడ్చేదానికి ఈరోజు కన్నీళ్లు కూడా లేక ఈనాడు స్వర్గంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఆశీస్సుల వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహం వల్ల, నెల్లూరు రూరల్ ప్రజల దయ వల్ల, ఆ దేవుడి దయ వల్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వచ్చా. 2 చేతులు జోడించి మిమ్మల్ని ప్రార్థిస్తున్నా, నాకు సహాయం చేయండి. మీ జీవితంలో మీరు చాలామందికి సహాయాలు చేసి ఉంటారు. మజ్జిగ అడిగితేనో, పాలు అడిగితేనో, లేదా ₹1 భిక్షం అడిగితేనో, లేక పాత పుస్తకాలు అడిగితేనో, మాట సహాయమో మరో సహాయమో మీ జీవితంలో మీరు చాలామందికి చాలా సహాయాలు చేసి ఉన్నారు. 30 ఏళ్లుగా మీలాంటి సామాన్య కుటుంబీకుడిగా ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్ద రాజకీయ కుటుంబాల చేతుల్లో కుట్రలకి కుతంత్రాలకి బలై ఏడ్చేదానికి కన్నీళ్లు కూడా లేక ఈరోజు ఒక అవకాశం వచ్చి మీ ముందుకు వచ్చా. మీలాంటి సామాన్య కుటుంబీకుడిగా నేను అడుగుతున్నా, నాకు సాయం చేయండి, ఓటేయండి. మీ దయ వల్ల, ఆ దేవుడి దయ వల్ల నేను ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లయితే రేపటి రోజు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబాల్లో నుంచి ఎమ్మెల్యేలైన వ్యక్తులు ఎంత నిజాయితీగా ఉంటారా, ఎంత కష్టం చేస్తారా, ఎంత చిత్తశుద్ధితో ముందుకు సాగుతారా, ప్రజల పట్ల ఏ విధంగా ఉంటారా నిరూపించి చూపిస్తా. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైనట్లయితే
మీ అన్నో, మీ తమ్ముడో, మీ బిడ్డో, మీ కుటుంబ సభ్యుడో ఎమ్మెల్యేగా ఎన్నికైతే మీకే చనువు ఉంటుందో అదే చనువు నా వద్ద ఉంటుంది, దీవించండి, ఆశీర్వదించండి అని అడిగా. అద్భుతమైనటువంటి మెజార్టీ ఇచ్చారు, స్పందన వచ్చింది. అదే రీతిలో మెజార్టీ ఇచ్చారు. దేవుడు కూడా దయతెలిచాడు. అతి తక్కువ ఖర్చుతో ఎన్నికపోయింది.